కరీంనగర్ జగిత్యాల రోడ్డుకి ఆనుకుని షాప్ ఉంది. ఉదయం 10 గంటలకు సిబ్బంది జ్యువెలరీ షాప్ కి చేరుకున్నారు. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతుండగా ఒక్కసారిగా దొంగల ముఠా ఎంటర్ అయింది. వస్తూనే సిబ్బందిపై కాల్పులతో విరుచుకుపడింది. దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేసింది. చేతికి అందినంత బంగారు ఆభరణాలతో పరారైంది ముఠా. పక్కా రెక్కి నిర్వహించే దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అంతరాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు. స్థానికులు ఎవరైనా సహకారం అందించారా అనే కోణంలో అనుమానిస్తున్నారు. రెట్టిక కరీంనగర్ లో దొంగల ముఠా రెచ్చిపోయింది. పట్టపగలే పీఎంజీ జ్యువెలరీ షాప్ లో బీభత్సం సృష్టించింది. సిబ్బందిపై 30 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి ప్రెజెంట్ ఉన్న అప్డేట్? ప్రియా, ఈరోజు ఉదయం కరీంనగర్ జ్యోతినగర్లోని పిఎంజే జ్యువెలర్లో ఒక పెద్ద దోపిడీ జరిగింది. ఈ దోపిడీకి సంబంధించి మనం ప్రస్తుతం పిఎంజే జ్యువెలరీ దగ్గరనే ఉన్నాము. ఇది ఉదయం 10 గంటలకు షాపు తెరిసే సమయం. ఇది 10 గంటలకు, ఈరోజు సండే కాబట్టి కాస్త ఆలస్యంగా షాప్ తెరిచారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు సిబ్బంది వచ్చిన తర్వాత ఈ షాప్ తెరిస్తారు. జనరల్గా ఈ జ్యువెలరీ షాప్ల వద్ద ఎలా ఉంటుందంటే, ఈ జ్యువెలరీ షాప్కు సంబంధించి ఇక్కడ మనం విజువల్లో ఒకటి గమనిస్తున్నాం. ఇది దుండగులు ధరించిన క్యాపే. ఇది పెనుగులాటలో పడిపోయిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ సెక్యూరిటీ గార్డు పైన కూడా దాడి జరిగిందని చెప్తా ఉన్నారు. మొత్తంగా ఒక 5 దుండగులు, సాయుధులైన 5 దుండగులు ఇక్కడికి వచ్చారు. జ్యువెలరీ షాప్ వద్దకు వచ్చి జ్యువెలరీ షాప్ను మనం ఇక్కడ విజువల్లో గమనిస్తున్నాం. ఈ పిఎంజే జ్యువెలర్స్ అండ్ బొటిక్ దీనికి సంబంధించి అయితే ఈ జ్యువెలరీ షాప్కు 5 సాయుధులైన దుండగులు వచ్చారు. ఆ 5 సాయుధులైన దుండగులు వచ్చి ఒకసారిగా షాపు ఓపెన్ చేయగానే, అంటే సిబ్బంది తర్వాత సెక్యూరిటీ అందరూ ఒకేసారి లోపలికి వెళ్తారు. అదే సమయం అదను చూసి లోపలికి వెళ్ళిపోయారు. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఈ షాప్కు సంబంధించి లోపలికి ఎంట్రీ కావాలి అని అంటే ఒక కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కానీ లేదంటే షాపు సిబ్బంది కానీ ఎవరో ఒకరు ఫింగర్ ప్రింట్ వేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది. అటువంటి సమయంలో ఎలా వెళ్ళారు లోపలికి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే దుండగులు వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపి ఆ సిబ్బంది ఆభరణాలు బయటికి తీస్తున్న క్రమంలోనే, అంటే లాకర్లోంచి ఆభరణాలను డిస్ప్లేకి పెడతారు. ఆ డిస్ప్లేకి పెట్టిన క్రమంలోనే ఇది పెద్ద ఎత్తున వాళ్ళు ఒక్కసారి కాల్పులకు తెగబడ్డారు. ఆ కాల్పులకు తెగబడ్డ తర్వాతనే ఇది జరిగిందని చెప్పవచ్చు. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కరీంనగర్ సిపి గౌశాలం కూడా ఇక్కడికి వచ్చారు. సార్ 1 minute. ఇద్దరు ఏసీపీలు డీసీపీ, ఇప్పుడు ప్రస్తుతానికి సిపి కూడా వచ్చిన సిచ్యువేషన్ ఉంది. నేర తీవ్రత అనేది పెద్దగానే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ దాదాపు 30 రౌండ్లు అంటే దాదాపు 8 మ్యాగజైన్లు ఇక్కడ మొత్తం వాడినట్టయితే ప్రస్తుతం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఖాళీ మ్యాగజైన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ బుల్లెట్లు కూడా ఒక కుప్పలాగా పడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా, లోపల సిపి వెళ్లారు. విచారణ అయితే సాగుతూ ఉన్నది. భాస్కర్, అయితే ముఠా అంతర్రాష్ట్ర ముఠాగా చెప్తున్నారు. అలాగే స్థానికులు ఎవరైనా వాళ్ళకి సహకరించుంటారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికులేనా లేదంటే ఆ జ్యువెలరీ షాప్ లో విచారణ అనేది ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది. నేరస్తులు ఎక్కడి నుంచి వచ్చారు, నేరస్తులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఇలా రెక్కి నిర్వహించారా, ఒక ఆలాప్ సడన్గా జరిగిందా, ఒక 2-3 రోజుల నుంచి ఆ ఇన్సిడెంట్కు సంబంధించి వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారా అనేది తేలనున్నది. పోలీస్ విచారణలో తేలనున్నది. రక్తపు మడుగైతే రక్తసిక్తంగా మారింది. ఈ జ్యువెలరీ ప్రాంగణం మొత్తం రక్తసిక్తంగా మారింది. 5 గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. నిందితులు అంతా కూడా ముసుగులు ధరించి వచ్చినట్టయితే ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎటువైపు పారిపోయారనేది కూడా మరో టీము విచారణ చేస్తూ ఉన్నది. ప్రియా, భాస్కర్, అయితే మొత్తం ముఠా ఎంతమంది సభ్యులు లోపలికి చొరబడ్డారు? అంటే షాప్ ఓపెన్ చేసిన వెంటనే, అంటే పక్కా రెక్కి నిర్వహించే వాళ్ళు చేసినట్లుగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 10 గంటలకు ఓపెన్ చేస్తారు, ఆ వెంటనే ఇక్కడ పలానా ఐటమ్స్ ఉంటాయి అన్న కోణంలోనే వాళ్ళు అక్కడికి చొరబడ్డట్టుగా కూడా మనకు కనిపిస్తోంది జరిగిన దృశ్యాలను బట్టి చూస్తుంటే.
సో ఎంతమంది అక్కడికి సమాచారం లోపలికి మేరకే ఈ రాబరీకి దోపిడీకి పాల్పడ్డట్టయితే తెలుస్తా ఉన్నది. మనం ప్రాథమికంగా కూడా చెప్పొచ్చు ఇది ప్రముఖులు ఉండే ఏరియా. ఈ జ్యోతినగర్ ప్రాంతం అంటే ప్రముఖులు ఉంటారు. ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడే ఉంటారు. ఈ సమీపంలోనే దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఆయన కార్యాలయం కూడా ఉంటుంది. ఆ 200 మీటర్ల దూరంలోనే కేంద్ర మంత్రి కార్యాలయం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలా అది కాక ఈ ఏరియా మొత్తం పీస్ఫుల్ ఏరియా. ఇది అత్యంత శాంతియుతంగా ప్రశాంతంగా ఉండే ఏరియా. ఈ ఏరియాలో దోపిడీ జరగడం అనేది ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నది. నిందితులు దీనికి ముందు పక్కా రెక్కి నిర్వహించే ఈ దోపిడీకి దారుణానికి పాల్పడ్డట్టయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు పక్కా పర్ఫెక్ట్ ప్లాన్తో వచ్చారు. అయితే 2-3 రోజుల నుంచి ఎవరు ఈ ప్రాంతంలో తిరిగారు ఏంటి అనే విషయాలు తెలుసుకునేందుకైతే పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ షాప్కు సంబంధించిన సిబ్బంది కూడా లోపలే ఉండిపోయారు. వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే వివరాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రియా, భాస్కర్, అయితే దోపిడీ జరిగే టైంలో కేవలం సిబ్బంది మాత్రమే ఉన్నారా, లేదంటే పర్చేస్ చేయడానికి ఎవరైనా వచ్చిన బయట స్థానికులు కూడా ఏమైనా ఉన్నారా, కొనుగోలుదారులు ఉన్నారా? అక్కడ కేవలం సిబ్బంది పైనే ఈ కొనుగోలుదారులు అయితే ఎవరూ లేరనేది ప్రాథమికంగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే షాపు ఓపెన్ చేసిన క్షణాల్లోనే ఇది జరిగింది. అయితే దుండగులు కొనుగోలుదారుల మాదిరిగానే ఇక్కడికి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. కొనుగోలుదారుల ముసుగులో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకేసారి ఫైరింగ్ ప్రారంభించారు. ఫైరింగ్ ప్రారంభించడంతో సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోయారట. అంటే స్వీపర్లు, తర్వాత క్లీనింగ్ చేసే సిబ్బంది వీళ్ళంతా ఉంటారు. వాళ్ళంతా అటు ఒక్కసారిగా బీతవాహం అయిపోయి పారిపోయిన సిచ్యువేషన్ ఉంది. వాళ్ళంతా కొంతమంది బాత్రూంలో దాక్కున్నామని చెప్తున్నారు. మరికొంతమంది ఇక్కడ నుంచి శబ్దం అయితే వినిపించిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక ప్రత్యక్ష సాక్షి ఉంది, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి కాల్పుల శబ్దం వినపడ్డదా? వినవాళ్ళే సార్, నాకు వినవాళ్ళే, నాకు ఏది కనవాళ్ళే. ఏది కనవాలేదా? ఇంత దగ్గరగా ఉన్న అన్ని కాల్పులు పండ్ల విన్నాము. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కూడా సైరన్ మోత వినిపించింది. అంటే షాప్లో స్మోక్ అలారం ఉంటుంది, ఫైర్ అలారం ఉంటుంది. ఆ ఫైర్ అలారం వినిపించేసరికి ఇది రెగ్యులర్గా వినిపిస్తుంది. అంటే మామూలుగా ఏ చిన్నపాటి స్మోక్ వచ్చినా, ఏ చిన్నపాటి పొగ వచ్చినా కూడా ఆ ఫైర్ అలారం మోగుతుంది. ఫైర్ అలారమే అనుకున్నాము మేము అని చెప్పేసి ఇక్కడున్న సాక్షులు చెప్తా ఉన్నారు. అయితే ఏదేమైనా ఇంత పెద్ద ఎత్తున కాల్పులు జరగడం అనేది ఆదివారం ఎంచుకోవడం కూడా ఇది ఒక వ్యూహాత్మకంగానే తెలుస్తుంది. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠ పని అనేది అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. అంతర్రాష్ట్ర దొంగలు అయితే ఖచ్చితంగా రెక్కి నిర్వహిస్తారు. వాళ్ళు ఒక 2-3 రోజుల ముందు నుంచే ఈ ప్రాంతం అంతా తిరుగుతారు. తిరిగి వాళ్ళు ఒక పక్క ప్లాన్ వేసుకొని దోపిడీకి తెగబడతారు. అయితే ఆ కోణం నుంచి కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఎవరైనా పాత నేరస్తుల వేలిముద్రలు ఉన్నాయని ఈ ఫోరెన్సిక్ దాన్ని కూడా చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రియా, భాస్కర్, అయితే అసలు మొత్తంగా 30 రౌండ్ల వరకు కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే సిబ్బంది దగ్గర మారణాయుధాలు లాంటివి ఏమి ఉండవు కదా, సో అక్కడ ఏమైనా పెరుగులాట జరిగిందా? సిబ్బంది ప్రతిఘటించారు. ప్రియా, సిబ్బంది ప్రతిఘటించారు. బంగారు ఆభరణాలు బయటకు తీస్తున్న క్రమంలోనే దాడికి తెగబడంతో సిబ్బంది ప్రతిఘటించారు. సిబ్బంది ప్రతిఘటించడంతోనే కాల్పులకు దిగిన సిచ్యువేషన్ కనిపిస్తుందనేది అయితే ఒక ప్రైమరీగా చెప్తా ఉన్నారు. సిబ్బందిని వీళ్ళు వెళ్ళిన దుండగులు 5గురు వెళ్ళారు. ఆ 5గురు వెళ్ళిన వాళ్ళు సిబ్బంది రెక్కలను విరిచిపట్టుకొని కాల్పులు చేశారు. వాళ్ళను ప్రతిఘటించడంతోనే ఈ కాల్పులు జరిగినట్టయితే ప్రాథమికంగా ఒక అంచనా ఉంది. ప్రియా, భాస్కర్, మొత్తం సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు 5 మంది గాయపడ్డారని చెప్తున్నారు కదా. టోటల్గా అసలు ఓపెన్ చేసిన వెంటనే సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ? అయితే ప్రియా, ఈ షాపు ఓపెన్ చేయడం అంటే ఈ సిబ్బందిని కూడా ఒకేసారి వచ్చేంత వరకు ఆగుతారు. అంటే స్వీపర్ దగ్గర నుంచి అక్కడికి వచ్చే స్వీపర్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరూ లోపల నుంచి విచారణ జరిపిన పోలీసులు అయితే కొంత బయటకు వస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు లోపల ఏంటి సిచ్యువేషన్? సార్ లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది? లోపల హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఎంతమందిని షిఫ్ట్ చేశారు సార్? పోలీసులు అయితే విచారణ జరుగుతుంది. విచారణకు సంబంధించి గాయపడ్డ వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించాము, లోపల ఎంక్వైరీ చేస్తున్నాం అనేది చెప్తా ఉన్నారు. అయితే మనం ఒక సిబ్బంది వివరాలను కనుక చూసినట్టయితే ఇక్కడ స్వీపర్ దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డు, స్వీపర్ దగ్గర నుంచి మేనేజర్ వరకు, సేల్స్ మెన్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజరు, స్టోర్ కీపరు, ఇట్లా అందరూ వచ్చిన తర్వాతనే షాప్ను ఓపెన్ చేస్తారు. జనరల్గా బంగారం షాపులన్నీ కూడా అలాగే ఓపెన్ చేస్తారు. సిబ్బంది అంతా వచ్చిన తర్వాతనే ఒకేసారి తలుపులు తెరిచి ఈ షాప్ను ఓపెన్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ జరిగిన తర్వాత
సిబ్బంది అంతా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్వీపర్లు వాళ్ళు ఈ క్లీనింగ్ కార్యక్రమాలకు స్వీపర్లు వెళ్ళారు. ఇటు స్టోర్ కీపర్లు, స్టోర్ మేనేజర్లు, ఆ తర్వాత ఈ సేల్స్ మెన్స్, తర్వాత ఇక్కడ ఉండే ఇంకా మిడిల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయ్యారు. ఈ నిమగ్నమైన సమయాన్ని చూసి ఈ దాడికి తెగబడ్డారు. ప్రియ, కరీంనగర్లో దొంగల ముఠా రెచ్చిపోయింది. పట్టపగలే పీఎంజే జ్యువెలరీ షాప్ లో బీభత్సం సృష్టించింది. సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది ముఠా. దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డుకి ఆనుకుని పీఎంజే జ్యువెలరీ షాప్ ఉంది. ఉదయం 10 గంటలకు సిబ్బంది జ్యువెలరీకి చేరుకున్నారు. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతుండగా ఒక్కసారిగా దొంగల ముఠా ఎంటర్ అయింది. వస్తూనే సిబ్బందిపై కాల్పులతో విరుచుకుపడింది. దాదాపు 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేసింది. చేతికి అందినంత బంగారు ఆభరణాలతో పరారైంది ఈ ముఠా. పక్కా రెక్కి నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అంతరాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్నారు. స్థానికులు ఎవరైనా సహకారం అందించారా అనే కోణంలో కూడా అనుమానిస్తున్నారు. ఎంతమంది వచ్చారు? నేను బాత్రూమ్ లో దాగున్నాను, చూడలే. పోలీసులు మీరు పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఇక ఇచ్చే వచ్చి నాకు భయం అవుతుంది. ఎంతమంది వచ్చిరమ్మా? ఎంతమంది వచ్చారు అమ్మా? పొద్దున ఎంతమంది వచ్చిండ్రు? ఇటు పారిపోయినరా? బయటకు వెళ్ళినాక వాళ్ళని చూసినాము. ఏది రక్తాలు ఉన్న రక్తాలు ఉన్న వాళ్ళని చూసినాం సార్. ఎంతమంది ఉన్నారమ్మా? దెబ్బలు ముగ్గురికి అయితే చూసినాం సార్. ముగ్గురు చూసిండ్రు. అంటే అరుపులు బాగా వినబడ్డా? బాగా వినబడేసరికి మేము చూసినాం. కాల్పులు వినబడ్డాయా? కాల్పులు అంటే గిది దొరుకుతుంది గడికోసారి. అది మాదే కావచ్చు అనుకున్నా కానీ అది వినవాళ్ళే. సైరన్ వినబడ్డది. సైడ్ కానీ అదే కానీ ఇది దొరుకుతుంది కదా, అప్పుడప్పుడు ఇది దొరుకుతుంది. రోజు దొరికితే అదే కావచ్చు అనుకుంటాం. నేను వచ్చేసరికి ఇదంతా జరిగింది సార్. నేను వచ్చేసరికి జరిగింది. ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నాకు 11:30కి ఉంటుంది డ్యూటీ. నేను వచ్చేసరికి ముందు పోలీసులు ఉన్నారు. లోపల ఏం జరిగింది అనేది నాకు ఇంకేం తెలియదు సార్. అంటే రోజు ఎన్ని గంటలకు వస్తారు మీరు? నేను 11:30కి వస్తాను. నా టైమింగ్స్ 11:30 to 8:30 సార్. అంటే స్టోర్ 10కు 9:30కి ఓపెన్ అవుతుంది రోజు. సండే అయితే కొంచెం లేట్గా 10-10:30కి ఓపెన్ అవుతుంది సార్. మేనేజర్ వాళ్ళు ఇంకా స్టాఫ్ సెక్యూరిటీ కలిసి ఓపెన్ చేస్తారు. నేను వచ్చేసరికి అయిపోతుంది ఓపెనింగ్. నేను 11:30కి వస్తా. మార్నింగ్ జెంట్స్ గార్డ్ వస్తాడు. జెంట్స్ గార్డ్ కూడా ఏమో బుల్లెట్స్. నేను యాక్చువల్లీ చికెన్ తీసుకుపోదామని గల్లీకి వస్తున్నా. గల్లీకి వెళ్ళి రాగానే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందని అన్నారు. ఇన్సిడెంట్ అయిందని అన్నారు. ఇన్సిడెంట్ అయింది ఏంది అని తెలుసుకునేసరికి ఇలా వాళ్ళను ఫైర్ చేసిండ్రని చెప్పి అప్పటికే బయటకు వచ్చారండి. దెబ్బలు తాకినాయి. 108కి ఫోన్ చేస్తే 5-10 minutes లేట్ అయినట్టున్నది. వాళ్ళు అప్పటికే ఆటోలలో హాస్పిటల్స్కి పోయారు. అట్టిక కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ షాప్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. 30 రౌండ్లు కాల్పులు జరిపి బీభత్సం సృష్టించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఏం అప్డేట్ వచ్చింది ఇప్పటి వరకు? దొంగల ముఠాకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? ప్రియా, కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్లో పిఎంజే జ్యువెలర్లో జరిగిన రాబరీ అనేది ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నది. మనం పిఎంజే జ్యువెలర్ అండ్ బోటిక్ దగ్గరే ఉన్నాం. ఈ జ్యువెలరీ షాపు ఒక పీస్ఫుల్ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియాలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నివాసం ఉంటారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటారు. కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది. నిత్యం పోలీసుల భద్రత ఉంటుంది. ఈ ఏరియాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎప్పుడు కానీ జరిగిన దాఖలాలు లేవు. మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఈ పిఎంజే జ్యువెలర్లో ఉదయం షాప్ తెరిచిన తర్వాత అంటే 10:45కు షాప్ తెరుస్తారు. 10:45కు అంటే జనరల్గా అయితే 10 గంటలకు తెరుస్తారు. ఈరోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా షాప్ తెరిచారు. ఈ షాప్కు సంబంధించి దీనికి వివరాలను కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఈ స్వీపర్ దగ్గర నుంచి మొదలు పెడితే మేనేజర్ వరకు అంతా సిబ్బంది అంతా వచ్చి షాప్ ముందు జమ అయిన తర్వాతే మేనేజర్ వచ్చి దీని డోర్లు తెరుస్తారు. ఈ షాప్కు సంబంధించి ఈ షోరూమ్కి సంబంధించి డోర్లు తెరుస్తారు. డోర్లు తెరిచిన తర్వాత సిబ్బంది ఎవరి విధుల్లోకి వాళ్ళు వెళ్తారు. అంటే స్వీపర్లు క్లీనింగ్ ప్రక్రియకి వెళ్తారు. స్టోర్ మేనేజర్లు అక్కడికి వెళ్ళి రాత్రి షాపు క్లోజింగ్ చేసే టైంలో డిస్ప్లేలో ఉన్న ఆభరణాలన్నింటినీ కూడా లాకర్లో పెడతారు. ఆ లాకర్లో పెట్టే టైంలో ఈ లాకర్లో పెట్టిన వాటన్నిటిని మళ్ళీ ఉదయం డిస్ప్లేలకు మారుస్తారు. ఈ సేల్స్ గర్ల్స్, సేల్స్ మెన్స్, ఆ తర్వాత స్టోర్ కీపర్లు, స్టోర్ మేనేజర్లు వీళ్ళందరూ కూడా ఒకేసారి ఈ బంగారు ఆభరణాలు లాకర్లోంచి తీసుకొచ్చి ఒక ముగ్గురు దానికి సంబంధించి సెక్యూరిటీ అంటే ఆ లాకర్ కానీ తాళాలు కానీ 3 తాళాలు పెట్టి దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుందనేది ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నది. ఆ లాకర్ను 3 తాళాలంటే ఒక స్టోర్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, స్టోర్ కీపరు
ఈ 3 తాళాలు కూడా ఉంటాయి, ముగ్గురు ఉంటేనే అది ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ చేసి ఆభరణాలు తీసుకొచ్చి ఈ డిస్ప్లేలో అమర్స్తున్న సమయంలోనే 5గురు సాయుధులైన దుండగులు ఇక్కడికి వచ్చి దాడి చేశారు. దాడి చేసి వాళ్ళు సిబ్బంది ప్రతిఘటించారు. వాళ్ళు దాడి చేసి ఆభరణాలు గుంజుకునే ప్రయత్నం చేయగానే సిబ్బంది ప్రతిఘటించారు. సిబ్బంది ప్రతిఘటించిన తర్వాత వాళ్ళపైన దాడులు, వాళ్ళపైన కాల్పులు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంది. ఈ సీసీ ఫుటేజ్ కనుక తీసుకుంటే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సిబ్బంది ప్రతిఘటించడంతో దుండగులు వాళ్ళపైన కాల్పులు జరిపారు. దాదాపు 30 రౌండ్లకు పైన కాల్పులు జరిపినట్టయితే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే బయట కూడా బుల్లెట్ క్యాట్రిజ్ అంటే బుల్లెట్ పేలిన తర్వాత బయట ఒక షెల్ అనే ఒక ముక్క పడుతుంది. ఆ షెల్స్ కూడా బయట కూడా విస్తారంగా పడ్డ సిచ్యువేషన్ ఉంది. పోలీసులు వాటన్నిటిని కూడా సేకరించారు. ఒక ఖాళీ మ్యాగజైన్ కూడా పోలీసులు ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. మరో హాఫ్ మ్యాగజైన్ కూడా, అంటే దుండగులు ఇక్కడ నుంచి పారిపోతున్న క్రమంలో తుపాకీలోంచి మ్యాగజైన్ కూడా కింద పడ్డ సిచ్యువేషన్ ఉంది. క్యాట్రిజ్లో బుల్లెట్లు కూడా అలాగే ఉన్నాయి. వాటిని కూడా పోలీసులు సేకరించారు. సేకరించిన తర్వాత లోపలికి క్లూస్ టీం వెళ్ళింది. 2 ఏసీపీలు, ఒక డీసీపీ, కరీంనగర్ సిపి గౌసాలం కూడా కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలానికి వచ్చారు. వచ్చి ఇక్కడ విచారణ అయితే జరుపుతూ ఉన్నారు. దుండగులు ఎక్కడి వారు, ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అనేది ఒక వివరాలన్నిటిని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆసక్తికర అంశాన్ని మనం చెప్పవచ్చు ప్రియా. ఎందుకంటే నిన్న రాత్రి కరీంనగర్ సిపి ఆధ్వర్యంలో మొత్తం కరీంనగర్ రూరల్, టౌన్ పోలీసులంతా కలిపి నాకాబందీ నిర్వహించారు. నాకాబందీ అంటే ఎక్కడికక్కడ కట్టడి ముట్టడి కార్యక్రమం చేశారు. ఇంత నాకాబందీ జరిగిన తర్వాత కూడా ఈ రకమైన నాకాబందీ జరిగి కేవలం 12 గంటలు కాకముందే ఈ దోపిడీ జరగడం అనేది కలకలం రేపుతా ఉన్నదని చెప్పవచ్చు ప్రియా. భాస్కర్, అయితే ఇప్పటి వరకు దొంగతనం ఎలా జరిగింది అన్న విషయాలు, సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా పరిశీలించారా పోలీసులు? ముఠా ఎక్కడి నుంచి వచ్చారు అన్న వివరాలు తెలుసుకోవడానికి? అయితే ఒక సీసీటీవీ ఫుటేజ్లు ఒకటే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను కూడా అన్నిటిని పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఈ షోరూంలో ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పోలీసులు పరిశీలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఆ కోణం ఒకటే కాకుండా దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వెళ్ళారనే కోణంలో కూడా ఈ సీసీ కెమెరాలన్నింటినీ మరోవైపు టెక్నికల్ టీం పరిశీలిస్తూ ఉన్నది. ఇంకోవైపున క్లోజ్ టీం వచ్చింది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ నుంచి కూడా ఈ ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు. దుండగుల వేలి ముద్రలు సేకరిస్తూ ఉన్నారు. వాడిన తుపాకుల యొక్క ఈ గన్ పౌడర్ కావచ్చు, బుల్లెట్ షెల్స్ కావచ్చు, అవి కంట్రీ మేడ్ రివాల్వర్లా, అవి ఆ షార్ట్ వెపన్స్ అనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇవి చిన్న పిస్తోల్ లాంటి తుపాకులని అంచనాకైతే పోలీసులు వచ్చారు. ఆ షార్ట్ వెపన్స్కి సంబంధించిన బుల్లెట్ షెల్సే ఇక్కడ లభ్యమవుతున్నాయి. అన్ని ఒకే రకమైన బుల్లెట్లు, అన్ని ఒకే రకమైన తుపాకులు అనే నిర్ధారణకైతే వచ్చారు. 5గురు దుండగులు కూడా కాల్పులకు తెగబడ్డారు. అయితే అందులో ఈ సిబ్బంది ప్రతిఘటించడంతో వాళ్ళను వెనక్కి విరిచిపట్టుకున్నారు. ఇందులో సాయి అనే ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఒక సాయి అనే సేల్స్మెన్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హైదరాబాద్ తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అతనికి మల్టిపుల్ బుల్లెట్ గాయాలు తగిలినట్టయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక్కడున్న బాధితులందరినీ కూడా ప్రస్తుతానికైతే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. వాళ్ళకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ తీసుకెళ్లే అవకాశాలు అయితే వారిని కూడా చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు లోపల కరీంనగర్ సిపి గౌసాలం ఉన్నారు. దోపిడీ జరిగిన తీరు ఏంటి, దోపిడీ ఎలా జరిగింది, ఈ నిందితులు ఎక్కడి వారు, పాత నేరస్తులు ఉన్నారనే కోణం నుంచి మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు వాళ్ళ వేలి ముద్రలను, ఆ తర్వాత వాళ్ళు వాడిన వస్తువులను, వీటన్నిటిని కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అక్కడ విజువల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ అనేది కీలకంగా మారే అవకాశాలున్నాయి. ఆ సీసీ కెమెరా నుంచి నిందితులు అంటే గత 2 రోజుల ముందు నుంచి వచ్చారా, ఒకరోజు ముందు నుంచి వచ్చారా, అంతర్రాష్ట్ర నేరగాళ్ళు అయితే పక్కా రెక్కి నిర్వహిస్తారు. పక్కా రెక్కి నిర్వహించిన తర్వాతనే దోపిడీకి తెగబడతారు. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగానే ఉంటారు. ఇక్కడ ఈ సిబ్బంది ఎన్ని గంటలకు షాప్ తెరుస్తారు, ఎన్ని గంటలకు మూస్తారు, ఏమేమి సెక్యూరిటీ వీక్నెసెస్ ఉన్నాయి అనే కోణం నుంచి వాళ్ళు అన్ని వివరాలు సేకరించిన తర్వాతే ఈ దోపిడీకి పాల్పడతారు. అయితే ఈ ప్రొఫెషనల్ నేరగాళ్ళ పని అయితే మాత్రం ఆ కోణం నుంచి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, అందులో నార్త్ నుంచి వచ్చే ముఠాలు ఎక్కువగా ఈ బంగారం దోపిడీకి పాల్పడతారు. ఆ కోణం నుంచి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ప్రియా. రైట్ భాస్కర్, అయితే ఇప్పటి వరకు గాయపడ్డ వాళ్ళు 5 మంది అని చెప్తున్నారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. సో రిమైనింగ్ సిబ్బంది అంతా సేఫ్గానే ఉన్నారా? గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ప్రజెంట్ ఏ విధంగా ఉంది? సిబ్బందిని విషయాలు కనుక వస్తే ప్రియా, ఇక్కడున్న సిబ్బందిలో ఎక్కువ భాగం మహిళలు ఉన్నారు.
తుపాకుల శబ్దం, తుపాకులు ధరించిన దుండగులను చూడగానే తాము పారిపోయామని చెప్పేసి ఇంతకుముందు మనకు లైవ్లో ఉన్నప్పుడు ఒక మహిళ బయటకు వచ్చింది, ఒక స్వీపర్. మేము తుపాకులు చూసి తుపాకుల నుంచి కాల్పులు వినబడగానే బాత్రూమ్కి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నాను, నేను ఇప్పటికి కూడా నేను భయం నుంచి తేరుకోలేకపోతున్నాను, నేను ఎలా బతికున్నానని చెప్పేసి ఆమె ఒక ఆవేదనను వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, చుట్టుపక్కల ఈ పళ్ళమ్ముకునే వాళ్ళు, చుట్టుపక్కల కాలనీవాసులు కూడా చెప్తున్న దాని ప్రకారం చూసినట్టయితే ఇక్కడ కాల్పుల శబ్దం వినిపించింది. దుండగులు ఇటువైపు పారిపోతున్న క్రమంలో 2 వీలర్లు వాడారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక ప్రాథమిక అంచనా అయితే 2 వీలర్లు వాడిండని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2 వీలర్ల మీద ఎటెళ్లారు అంటే 2 వీలర్లు ఇక్కడ వాడారంటే ఖచ్చితంగా లోకల్ నేరస్తుల సహకారం ఖచ్చితంగా ఉంటుంది, లోకల్ వాళ్ళ సహకారం ఉంటుంది. ఎందుకంటే అంతర్రాష్ట్ర నేరస్తులు 2 వీలర్లు వాడే అవకాశం ఉండదు. వాళ్ళు కార్లలో వస్తారు, కార్లలో వెళ్ళిపోతారు. అయితే ఇది లోకల్లో నేరస్తుల పని, అంతర్రాష్ట్ర ముఠా పని అనే కోణం నుంచి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరోవైపు చుట్టుపక్కల కిలోమీటర్ దూరం వరకు ఉన్న సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా టెక్నికల్ టీం పరిశీలిస్తూ ఉన్నది. అయితే ఈ ఆసక్తికర అంశం, నిన్న రాత్రి టౌన్లో పలు ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు పోలీసులు, కార్డన్ సెర్చ్లు, నాకాబందీ నిర్వహించారు. నాకాబందీ నిర్వహించి కేవలం 10 గంటలు కూడా గడవక ముందే ఈ రకంగా దోపిడీ జరగడం అనేది ఇప్పుడు అందరినీ ఒక ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తున్న అంశం. కరీంనగర్లో ఇంత పెద్ద బంగారం దోపిడీ జరగడం అనేది ఉత్తర తెలంగాణకి ఇది బంగారం షాపులకు ఒక హబ్గా పేర్కొంటారు. ఇక్కడ దొంగతనం జరగడం అనేది కూడా బంగారం వ్యాపారులను ఒక ఆందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. సెక్యూరిటీ పరంగా మేము టైట్ ఉన్నాము, సాంకేతిక పరంగా మేము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు నాకాబందీలు, కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఈ గంటల వ్యవధిలోనే ఇంత పెద్ద నేరం జరగడం అనేది అటు పోలీసులకు ఒక సవాల్ విసిరిందని చెప్పవచ్చు. ప్రియా, భాస్కర్, అయితే ఇప్పటి వరకు అది దొంగతనం జరిగిన తీరు, లేదంటే కాల్పులు జరిపిన తీరు, వీటిని బట్టి పోలీసులు ఎలాంటి అంచనాకు వచ్చారు? సిబ్బంది దగ్గర నుంచి బంగారం ఎంత పోయింది అనే వివరాలు సేకరిస్తూ ఉన్నారు. దుండగులు ఎటు నుంచి వచ్చారనే వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ఈ దుండగులు వాడిన ఆయుధాలు ఏంటి, దుండగులు ఎలా ఉన్నారు అంటే మాస్కులు ధరించలేదనేది అయితే చెప్తా ఉన్నారు. ప్రియా, మాస్కులు ధరించి వస్తారు జనరల్గా దుండగులు, అయితే వాళ్ళు కస్టమర్ల మాదిరిగానే వచ్చారు. ఇక్కడ మాస్కులు ధరించి వస్తే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో మాస్కులు ధరించకుండానే లోపలికి వచ్చారు. మాస్కులు ధరించకుండానే లోపలికి వచ్చి ఈ దాడికి పాల్పడ్డారని చెప్తున్నారు. అక్కడ విజువల్లో చూడొచ్చు, పోలీసులు సిబ్బందిని అంతా విచారిస్తూ ఉన్నారు. ఈ సిబ్బందిని విచారించిన తర్వాత అక్కడ సిపి, కరీంనగర్ సిపి గౌసాలం అక్కడ సిబ్బందిని అయితే విచారిస్తున్న విజువల్ మనం చూడొచ్చు. ఈ విచారణ మరికొద్దిసేపట్లో ఒక క్లించ్ వచ్చి ఒక ప్రాథమిక అంచనా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా, మన విజువల్లో చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా కరీంనగర్ సిపి సిబ్బందిని తనే స్వయంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ వివరాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. దోపిడీ జరిగింది, ఎలా జరిగింది, ఏంటనే వివరాలని వాళ్ళని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉన్నది. దోపిడీ జరిగిన తీరును కూడా తను స్వయంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రెస్టీజియస్గా, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. మరికొద్దిసేపట్లో ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా, భాస్కర్, అయితే ఇప్పటికీ దొంగతనం జరిగి దాదాపుగా 2 గంటలు కావస్తుంది. వాళ్ళు దొంగలు మాస్కులు కూడా ధరించలేదని చెప్తున్నారు. మరి సీసీటీవీ ఫుటేజ్లో దొంగలు ఎవరనేది, అలాగే అసలు వాళ్ళకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, లేదంటే ప్రీవియస్గా వాళ్ళకి సంబంధించి ఎలాంటి దొంగతనాలు, ఏదైనా హిస్టరీకి సంబంధించి డీటెయిల్స్ అని ఇప్పటికి వచ్చి ఉంటాయి కదా? దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువైపు పారిపోయారనే దాన్ని అయితే వీళ్ళు ప్రాథమికంగా ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లను కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా, అంటే దొంగలు కరీంనగర్ నగరం దాటి ఎటువైపు వెళ్లారనే కోణం నుంచి చూస్తున్నారు. స్థానికంగా ఉండే బస్ స్టాండ్లు కావచ్చు, టోల్ గేట్లు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా దొంగలను పట్టుకోవడం కోసం, ఈ దొంగతనాన్ని చేజ్ చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు అయితే మరోవైపు అటు చేస్తున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగిన ఘటన ఎక్కడైతే ఉందో ఈ ఘటనా స్థలంలో కూడా పోలీసులు క్లూస్ సేకరిస్తూ ఉన్నారు, సిబ్బందిని విచారిస్తూ ఉన్నారు. ఎంత బంగారం పోయింది, ఎంత మంది వచ్చారు, ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారు, ఎటువంటి తుపాకులు ధరించారు అనే కోణంలో విచారణ చేస్తూ ఉన్నారు. మరోవైపు క్లూస్ టీం అంటే ఫోరెన్సిక్ నిపుణులు కూడా క్షణాల్లోనే రప్పించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు ఇక్కడ ఖచ్చితంగా దొంగతనం ఎలా జరిగింది ఏంటనే కోణం నుంచి నిందితుల వేలిముద్రలను కానీ నమూనాలను కానీ సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దీన్ని ట్రేస్ చేయడం కోసం నగరంలో ఉన్న పోలీసు సిఐలు కావచ్చు, తర్వాత ఏసీపీలు కావచ్చు, అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలం నుంచి వివిధ కోణాల్లో పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న బుల్లెట్ షెల్స్ ఏవైతే ఉన్నాయో, ఖాళీ బుల్లెట్లు, వాటన్నిటిని కూడా సేకరించారు. వాడిన తుపాకులు ఏంటి, అవి ఎక్కడి నుంచి, ఈ తుపాకులు వాడే నేరస్తులు ఎవరు అనే కోణం నుంచి, అంటే తుపాకులు కొన్ని దొంగల ముఠాలకు సంబంధించి కొన్ని రకాల ఆయుధాలు వాడతారు. కంట్రీమేడ్ రివాల్వర్లు, మామూలు రివాల్వర్లు, ఇలా దేశీ
తయారీ రివాల్వర్స్ వాడుతుంటారు. ఆ కోణం నుంచి కూడా విచారణ చేస్తున్నారు. వీళ్ళు వాడిన రివాల్వర్లు కంట్రీ మేడ్ రివాల్వర్ల, మామూలు 9mm రివాల్వర్ల అనే కోణం నుంచి కూడా చూస్తున్నారు. బుల్లెట్ షెల్స్ని కూడా పరీక్షిస్తున్నారు. వాటికి సంబంధించి అవి ఎక్కడి నుంచి సేకరించారనే కోణం నుంచి కూడా చెప్తున్నారు. ఒక ఖాళీ మ్యాగజైన్ ఒకటి, హాఫ్ మ్యాగజైన్ ఒకటి కూడా దొరకడం కూడా ఇప్పుడు పోలీసులకు మరింత బలం చేకూర్చే అంశంగా మనం చెప్పవచ్చు. ఆ ఖాళీ మ్యాగజైన్ కూడా ఇక్కడ పడిపోయింది. అయితే దుండగులు ఇక్కడ నుంచి పారిపోవడం కూడా బైకులలో పారిపోయారు. బైకుల పైన పారిపోవడం అనేది ఇది దుండగుల్ని తొందరలోనే పట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ క్లూస్ టీమ్కి సంబంధించి క్లూస్ టీము ఏం చెప్పబోతుంది అనేది ఇప్పుడు ఒక ఆసక్తిగా మారింది. ఇది పాత నేరస్తుల పన, అంతర్రాష్ట్ర నేరస్తుల పన, ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా సహకరించారనే కోణం నుంచి కూడా చూస్తున్నారు. బైకులు ఎవరు సమకూర్చారు, అంతర్రాష్ట్ర నేరస్తులు అయితే వాళ్ళకు బైకులు ఎవరు సమకూర్చారు ఇక్కడ అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఫోరెన్సిక్ సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు అత్యాధునికమైన పరికరాలను కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ను ట్రేస్ చేయడం కోసం మనం విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఈ బాక్స్లో అత్యాధునిక పరికరాలు ఉంటాయి. వాటి సాయంతో ఫింగర్ ప్రింట్స్ను, ఆ తర్వాత నిందితులకు సంబంధించిన వివరాలను, వాళ్ళ క్రైమ్ రికార్డులలో వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ఉన్న నేరస్తులు ఎవరైనా ఈ రాబరీలో పాల్గొన్నారా అనే కోణం నుంచి కూడా విచారణ చేసేందుకు పోలీసులు అంతా సిద్ధం చేసుకున్నారు. లోపల సిపి స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసును తీసుకున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రియా. అటు మరోవైపు గాయపడ్డ సిబ్బందిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అందులో సాయి అనే ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో, సేల్స్ మెన్ ఎవరైతే ఉన్నారో, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందనేది కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఇప్పటికే హైదరాబాద్ తరలించారు మెరుగైన వైద్యం కోసం. ఇదైతే ప్రస్తుతం ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది, కలకలం రేపుతా ఉన్నది. ఆదివారం పూట అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ దాడి జరగడం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇటు కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది ముఠా.